కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఆంధ్రప్రదేశ్లో వడ్లూరు ఘటన మీకు తెలిసే ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల న్యూడ్ ఫోటోలు లేదా వీడియోలు తీసి అమ్ముకుంటున్న ఘటన అయితే వెలుగు చూసింది. దీనిపై మీ స్పందన ఏంటి? నా స్పందన ఏంటంటే అండి, ఇలాంటి ఘటనలు జరగడానికి సమాజంలో చట్టాల పట్ల అవగాహన లేకపోవటం, శిక్షణ పట్ల అవగాహన లేకపోవటము, విద్యార్థులకి సరైన దిశానిర్దేశం లేకపోవటం కారణంగా నేను అనుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు మనం ఈ స్పై కెమెరాలు వచ్చాయి, ఈ కెమెరాల వల్ల ఇదంతా జరిగింది అని అనుకోవటం కూడా పొరపాటండి. ఈ కెమెరాలు ఒక టూల్ గా ఉపయోగపడ్డాయి తప్పితే ఈ కెమెరాలు ఉన్న ప్రతి వాళ్ళు చేస్తారని లేదు. ఈ కెమెరాలు వాడిన అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ అమ్మాయిలు ఉన్నా సరే, వాళ్ళ మనస్తత్వానికి సంబంధించింది ఇది. పైగా ఇక్కడ నేను శిక్షించబడను అనే ఒక నమ్మకం ఉన్న చోటనే ఎవడైనా ఏదైనా చేస్తాడు. ఇప్పుడు సార్ చెప్పారు, కెమెరా సీసీ కెమెరా సర్వైలెన్స్ లో ఉన్నారు మీరు అనే ఒక ఉద్దేశాన్ని కలగజేయాలి. కెమెరా లేకపోతే కూడా ఉన్నాయని చెప్పాలి అని చెప్తున్నారు. కేవలం కెమెరాలు పెట్టడం వల్ల జరిగిపోయిన తర్వాత నిందితుల్ని పట్టుకోవడానికి కెమెరాలు పనికొస్తాయి తప్పితే నేరాన్ని ఆపటానికి కెమెరాలు ఎప్పుడూ పనిచేయవండి. మనం పనిచేయాల్సింది ఎక్కడంటే, ఈ నేరం ముందు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మనం కృషి చేస్తేనే మన సమాజం బాగుంటది. అలా కాకుండా మీరు చేస్తే చెయ్యండి, మేము శిక్షలు వేయడానికే ఉన్నాము, మీరు నేరాలు చేయండి మేము శిక్షలు వేసుకుంటా వెళ్తాము అంటే కాదండి. అందుకోసం ప్రభుత్వాలు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఇది జాతీయ స్థాయిలో జరగాల్సిన విషయం కాబట్టి, ఇప్పుడు ఇది ఘటన రాష్ట్రంలో జరిగింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ జాతీయ స్థాయిలో ఎన్నో రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. మరి జరుగుతున్నప్పుడు ఇట్లాంటి దారుణాలని అరికట్టాలి అన్న ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆ చిత్తశుద్ధిలో లేదు అనడానికి ఈ దేశంలో ఈ గత 10 ఏళ్ల నుంచి జరుగుతున్న నేరాలు ఘోరాలే సాక్ష్యం. అసలు ఈ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నేరాలు జరగకుండా మహిళలకి భద్రత కల్పించే విషయంలో ఏం చేసింది అంటే, వాళ్ళు చెప్పుకోవటానికి ఏమీ లేవు. కేవలం ఒకటే మాట, బేటీ పడావో బేటీ బచావో అనే ఒక వాగాడంబర్ నినాదాలు ఇస్తున్నారు తప్పితే, వాళ్ళు మహిళల అభ్యున్నతి కోసం కావచ్చు, మహిళల రక్షణ సంరక్షణ కోసం, బాలల రక్షణ కోసం సంరక్షణ కోసం వాళ్ళు చేస్తుంది ఏమీగా కనిపించట్లేదు. దానికి ఎవరైనా బాధపడినా నేనేమీ చేయలేను. ఎందుకంటే మనకి ఒక గొప్ప చట్టం ఉంది, నిర్భయ అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఇప్పుడు ఈ కేసులో 100కి 100% ఈ నిర్భయ చట్టం కిందకి ఈ ఉదంతం వస్తుంది. మరి అలాంటి నిర్భయ చట్టం మన దగ్గర పెట్టుకొని మనం నిర్భయ చట్టాన్ని వాడే విషయంలో మేనమేషాలు ఎందుకు లెక్కేస్తున్నాం? జస్టిస్ వర్మ కమిషన్ ఇచ్చిన ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో అవి ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? దానికోసం మనం ఏం చేశాము? ఇవాళ దేశం మొత్తం మీద ఈ 10 సంవత్సరాల కాలంలో నిర్భయ ఫండ్ ఎంత కేటాయించింది కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకి, అలాగే రాష్ట్రాలు అవి అన్ని వాడినయా లేదా అనే రివ్యూ మీటింగ్ అయినా జరుగుతుందా? అసలు ఇప్పుడు పెరుగుతున్న జనాభా ప్రకారం అవసరాల దృష్ట్యా నిర్భయ ఫండ్ పెరగాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళు తగ్గిస్తూ వెళ్ళారు. ఇది సిగ్గుచేటైన విషయం. అలాగే నిన్న మొన్న మోడీ ఒక ప్రకటన చేస్తూ, మోడీ గారు ఆడపిల్లల పైన స్త్రీల పైన అకృత్యాలు అన్యాయాలు చేయడం మహాపాపం, మీరు అలాంటి పాపాలు చేయకండి అని చెప్పి ఆయన ఉద్బోధ చేశారు. నేనంటాను, పాపం చేశారు అనడం ఏంటండి? అది పాపం ఎట్లా అవుతుంది? అది చట్ట ఉల్లంఘన అవుతుంది. ఇంకా ఏ కాలంలో ఉన్నాం మనం పాపాలు పుణ్యాలు బేరీజు వేసుకోవడానికి? అసలు పాపం అంటే భయపడటము, పుణ్యాలు చెయ్యాలి అనుకునే పరిస్థితిలో ఇవాళ సమాజం ఉందా? లేదు. పాపం చేస్తాము, పాప పరిహారం చేసుకుంటాము అనేటట్లు సమాజం తయారైంది. ఇవాళ ప్రజలకి చెప్పవలసింది, మనకి చట్టాలు ఉన్నాయి, ఈ చట్ట ప్రకారం మీరు శిక్షార్హులు అవుతారు, అలాగే మీ పరిరక్షణ కోసం ఈ చట్టాలు ఉన్నాయి, మీరు ధైర్యంగా ఉండండి అని మహిళలకు చెప్పాలి. మహిళల పట్ల ఇలా అనుచితంగా ప్రవర్తించే వాళ్ళకి చట్టాలతోటి మీకు సమాధానం చెప్తాము, చట్టం ద్వారా శిక్షిస్తాము అని చెప్పాలి తప్పితే
మేము మహిళల్ని పూజిస్తున్నాము, మహిళల్ని గౌరవిస్తున్నాము, మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడే దేవతలు నర్తిస్తారు, ఇలాంటి కథలు చెప్పే కాలం చెల్లిపోయిందండి. ఇప్పుడు ప్రతి వారిని చట్ట ప్రకారంగా అవగాహన కల్పించాల్సిన అవసరంలో ఇవాళ సమాజం ఉంది. కానీ మీరు కృష్ణకుమారి ఆ గారు అవగాహన నిజానికి కోసం చట్టాలు కఠినంగా ఉన్న నిజంగా దిశ ఘటనలో ఎన్కౌంటర్ చేశారు, అలాగే నిర్భయ ఘటనలో ఉరి తీశారు. అయినా ఇలాంటివి జరగడానికి ప్రధాన కారణం ఏమంటారు? అంటే వ్యవస్థే ఫెయిల్యూర్ అయిందంటారా? వ్యవస్థ వైఫల్యం ఇది. ఎందుకంటే ఇప్పుడు నిర్భయ ఘటన జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు వారిని ఉరి తీశారు? అలాగే దిశ సంఘటనలో ఎన్కౌంటర్ చేస్తే ఆగినయ్యా? మరి ఆగాలి కదా. ఉమ్, దిశ ఎన్కౌంటర్ గురించి దేశమంతా మాట్లాడారుగా, మరి ఆగలేదు. అందుకని ఇది కాదండి పరిష్కారం. మనకి సమాజంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి చట్టాల పట్ల, నేరాల పట్ల. అది చెయ్యని రోజున మనిషిలో మార్పు రానంతసేపు చట్టం పైన భయమో భక్తో రెండిట్లో ఏదో ఒకటి లేనప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు ఎంతకాలం అని చెప్పి సీసీ కెమెరాలో చూసి అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేసి చట్ట ప్రకారం శిక్షిస్తూ వెళ్తాము అనుకుంటే నేరాలు ఎలా అవుతాయండి? నేరాలు ఆగాలి అంటే నేను చేసేది తప్పు, నేను చట్ట వ్యతిరేకమైన పని చేస్తున్నాను, ఇలా చేసినందువల్ల చట్టం ద్వారా నేను శిక్షించబడతాను అనే ఒక అవగాహన కల్పించాలండి వ్యక్తులకి. ఉమ్. మనం ఏం చేస్తున్నాము? దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినాయి అన్నట్లు ఇప్పుడు నేరం జరిగితే ఒక 6 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత మనం శిక్షలు వేస్తున్నాం. ఆ వేసిన శిక్షలను కూడా ఎవ్వరికీ చెప్పట్లేదు, ప్రచారం లేదు. ఉమ్. అసలు ప్రభుత్వం గనక ప్రచారం చెయ్యాలి అనుకుంటే, అవగాహన కల్పించాలి అంటే చాలా సింపుల్ గా చేయొచ్చండి. అసలు నిర్భయ చట్టంలో ఈ జస్టిస్ వర్మ గారు చెప్పిన ముఖ్య ఉద్దేశం కూడా అదే. మీరు అవగాహన కల్పించండి, మీరు అవగాహన కల్పించండి, అవేర్నెస్ క్యాంప్స్ కావాలి మనకి అని చెప్పారు. అసలు వీళ్ళకేమో ఈ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఈ వాళ్ళు 11వ సంవత్సరంలో కూడా రాబోతున్నారు. వీళ్ళకేమో ఆ నిర్భయ చట్టాన్ని మించిన చట్టము చేయడం చేత కాలేదు, ఆ నిర్భయ చట్టాన్ని అమలు పరచడం కూడా చేత కాలేదు. వీళ్ళు ఎందుకు చాలా నామోషిగా ఫీల్ అవుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన చట్టాన్ని మేమెందుకు వాడాలి అన్నట్లు. రైట్. అలా అని మీరు ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు. దీనికి ఎవరు చెప్తారండి సమాధానం? ఇప్పుడు గోవాలో ఏదో ఎగ్జిబిషన్ లోనో మాల్లోనో ఎక్కడో చేంజింగ్ రూమ్స్ లో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి స్మృతి ఇరానీ గారు పెద్ద హడావుడి చేశారు. అలాంటివి ఈ రోజుకి జరుగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు మీ కేంద్ర మంత్రికే అలా జరిగింది కదా. అలాంటప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఇది ఆగటానికి ఇన్ని సంవత్సరాల మీకు?